హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్. ఈరోజు వీడియోలో అటుకులతో అప్పటికప్పుడు వడలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ వడలను తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వడలను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులోకి 1 కప్పు వరకు అటుకుల్ని తీసుకోవాలి. పల్చటి అటుకులతో ఈ వడలు రావండి. ఇలా మందంగా ఉండే అటుకుల్ని మాత్రమే తీసుకోండి. ఈ అటుకుల్లోని డస్ట్ పోయేలాగా 2-3 సార్లు వాటర్తో క్లీన్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఈ అటుకుల్ని పక్కన పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత చూసినట్లయితే అటుకులు సాఫ్ట్గా అవుతాయి. ఇలా సాఫ్ట్గా అయిన ఈ అటుకుల్ని మెత్తగా చేతులతోనే మ్యాష్ చేసుకోండి. ఇలా చేతులతో మ్యాష్ చేయడం మీకు ఇబ్బందిగా అనిపిస్తే మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ని వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోండి. అటుకులను ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం తరుగును, కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోండి. నేను ఇక్కడ 2 పచ్చిమిర్చి వేసానండి. వీటితో పాటుగా చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. ఈ వడల్లోకి నేను నానబెట్టిన శనగపప్పును కూడా వేసుకుంటున్నానండి. ఈ శనగపప్పును నేను గంట పాటు నానబెట్టుకున్నాను. 2-3 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఈ వడల్లోకి శనగపప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా వేసుకోండి. బైండింగ్ కోసం 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోండి. బియ్యం పిండి పూర్తిగా ఆప్షనల్ అండి. మీరు బియ్యం పిండి లేకుండా కూడా చేసుకోవచ్చు. వేసుకుంటే వడలు క్రిస్పీగా వస్తాయి. అలాగే నూనె పీల్చకుండా ఉంటాయి. ముందు వీటిని ఒకసారి నీళ్లు వేయకుండా బాగా కలుపుకోండి. తర్వాత నీళ్లు వేసుకుని ముద్దలా చేసుకోండి. నాకైతే పావు కప్పు కంటే కొంచెం ఎక్కువగా నీళ్లు పట్టాయి. ఇలా శనగపిండితోనే కాకుండా బియ్యం పిండి, పెరుగు వేసుకుని కూడా అటుకులు వడలు చేసుకోవచ్చండి. ఆ వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను. పైన ఐకార్డ్స్లో లింక్ ఇస్తాను. అవసరమైన వారు చెక్ చేయండి. పిండిని కలుపుకున్న తర్వాత చేతికి అంటుకోకుండా ఉండడం కోసం 1 స్పూన్ ఆయిల్ని వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండి ముద్దలను తీసుకుని ముందు ఇలా రౌండ్ బాల్లా చేసుకుని తర్వాత ఏదైనా ఆయిల్ ప్యాకెట్ పైన కానీ లేదా బటర్ పేపర్ పైన కానీ పెట్టుకుని ఇలా వడల్లా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత మధ్యలో హోల్ చేసుకోండి. ఖచ్చితంగా ఇలా హోల్ చేసుకుని గారెల్లాగే వేసుకోండి. అప్పుడే పిండి లోపల వరకు బాగా వేగి గారెలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలాగే మొత్తం పిండితోటి అన్నిటినీ రెడీ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్కి సరిపడా వడలను వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే 2 వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. పిండిని కలుపుకునేటప్పుడు నీళ్ళని ఎక్కువగా ఉపయోగించినట్లయితే ఈ వడలు ఆయిల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాయండి. అలాగే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసినా కూడా ఇవి నూనె పీలుస్తాయి. కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోండి. ఇలాగే మిగిలిన అన్ని వడలను కూడా ఫ్రై చేసుకోండి. నేను చూపించిన 1 కప్పు క్వాంటిటీ అటుకులతో అయితే ఈ సైజ్ వడలు దాదాపుగా 10 వరకు వస్తాయండి. ఈ వడలు క్రిస్పీగా ఉండడమే కాదండి, ఇందులో వేసిన శనగపప్పు కూడా చక్కగా ఫ్రై అయ్యి తినేటప్పుడు అవి కూడా క్రిస్పీగా తగులుతూ టేస్ట్ మరింత బాగుంటాయి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ అటుకుల వడలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.